మన విజయ్కి యాక్సిడెంట్ అవ్వబోతుంటే తనే కాపాడింది. పాపం తనకెవరూ లేరంటే పాపతో పాటు ఇక్కడే ఉండమని చెప్పాను. కమల్కి పెళ్ళైన విషయం తెలియకుండా ఉంటుందా? స్నేహం మనకి దక్కాలంటే ఆ నిజం తెలియకుండా దాచాలి. నా మనసులో ఉన్నది చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పమ్మా. అది కమల్ నా పక్కనుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా డాడీ. కమల్ నా కోసం చాలా కష్టపడతాడు, నన్ను నవ్విస్తాడు, నాకే కష్టం రానివ్వకుండా చూసుకుంటాడు. అవునా కదా? అవునమ్మా. అందుకే డాడీ నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేనేంటి ఇలా మాట్లాడుతున్నానేంటా అని మీరు అనుకోవచ్చు, కానీ గతం ఎప్పుడూ పాతదే. దాన్ని అక్కడే వదిలేయాలని చెప్పింది నాకు కమలే డాడీ. డాడీ నాకు అసలు మగవాళ్ళందరూ దుర్మార్గులే అనే ఆలోచన ఉండేది, కానీ కమల్ పరిచయం నాలో కొత్త ఆశల్ని రేపింది. అతనితో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలనుంది డాడీ. ఎస్ డాడీ, ఎస్, ఐ లవ్ కమల్, ఐ లవ్ కమల్. ఈ విషయం నేను ఇంకా అతనికి కూడా చెప్పలేదు, చెప్పాలి. ఏమంటారు? చెప్పావు కదమ్మా, ఆలోచిస్తాను. ఆలోచించి ఎస్ అని చెప్పాలి డాడీ. ఆలోచిస్తానని చెప్పాను కదమ్మా, ముందు భోంచేయి. వస్తున్నాను నాన్నా. అరే 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 ఏందన్నా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడు వాడు? ఎందుకు అలా చేస్తున్నావు? వాడు ఎలా ఏడుస్తున్నాడు చూడు. వాడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నీకెందుకు? నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. ఏయ్, ఏంటి మొండితనం? వాడు అలా గొక్కుపట్టి ఏడుస్తుంటే పట్టించుకోవే.
బాబు నీలా ఇవ్వు. ఏ ఒళ్ళంతా వేడిగా ఉందేంటి? వేడిగానే ఉంది. అక్కడికేదో నీకు బాగా తెలిసినట్టు ఏం చెప్తున్నావు? వాడు ఎందుకు ఏడుస్తున్నాడంటే వాడి కడుపులో నొప్పిగా ఉండుండొచ్చు. డ్రాప్స్ వేసాను, కాసేపు ఆగితే వాడే ఏడు పాపుతాడు. అను, నాకెందుకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది వాళ్ళని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. వాడికి జ్వరం వచ్చినట్టున్నాను. నీ పని నేను చూసుకోమని చెప్పాను కదా, నీకెందుకు? నీకెప్పుడో చెప్పాను పిల్లాడి విషయంలో కలిగించుకోవద్దు అని. అది కాదను, వాడి ఒళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బాబు నువ్వు బాబుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అవసరం లేదు, వాడిని ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఇటివ్వు. నోరెత్తే ఉంటే పళ్ళు రాలకూడదు. నేను వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. వస్తేరా, లేదంటే ఇక్కడే చావు. డాక్టర్ గారు, ఒకసారి బాబుని చూడండి. బాగా ఏడుస్తున్నాడు. ఒళ్ళంతా ఒకటే వేడిగా ఉంది. అలాగా, అయితే బాబుని అక్కడ పడుకోబెట్టండి. నర్స్, ఇంత జ్వరంగా ఉంటే ఇప్పుడు దాకా హాస్పిటల్కి ఎందుకు తీసుకురాలేదు? అది మేము గమనించలేదు డాక్టర్. ఇంకా నయం, కొద్దిసేపు ఇలాగే టైం గడిపేస్తుంటే చాలా ప్రమాదం జరిగేది. నర్స్, బాబుని వార్డుకు తీసుకెళ్ళు. అలాగే సార్. డాక్టర్, బాబుకేం పర్లేదు కదా? అయినా పసిపిల్లల విషయంలో ఇంత నిర్లక్ష్యం పనికిరాదండి. మీకంటే తెలియదు అనుకుందాం, బాబు కన్నతల్లికేం తెలియాలి కదండి. బాబు పాలు తాకపోయినా, ఒకటే ఏడుస్తూ ఉన్నా తల్లి వెంటనే గుర్తుపట్టేది. అలాంటిది ఇంత జ్వరం వస్తే ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఇంతకీ ఆవిడేది? తను వస్తుంది డాక్టర్. బాబుకు మదర్ ఫీడింగా పోతపాలా? మదర్ ఫీడింగే. ఆవిడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తనకి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద చూపిస్తుంది. నేను తనకి అన్ని అర్థమయ్యేలా చెప్తాను. ముందు బాబుకి ఏ ప్రమాదం లేకుండా చూడండి డాక్టర్. మెడిసిన్స్ రాస్తాను, తీసుకురండి. అలాగే. వెంటనే మందులు తీసుకురండి. అలాగే డాక్టర్.
సిస్టర్, ఫోన్ కట్ చేశాడేంటి? మెడిసిన్ తీసుకోండి. బాబుని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. కమల్, చెప్పు స్నేహ. ఎందుకు ఫోన్ కట్ చేసావు? అది నేను హాస్పిటల్లో ఉన్నాను, అందుకని. హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది? నాకేం కాలేదు. మరి నాకు కావాల్సిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వచ్చాను. కమల్, నువ్వుసారి రాగలవా? ఇప్పుడా? చెప్పాను కదా స్నేహ, హాస్పిటల్లో ఉన్నాను. నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఐఎమ్ సారీ. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. జాగ్రత్త. ఏమైనా అవసరం అయితే వెంటనే నాకు కాల్ చేయి. ఉంటాను. అలాగే. ఏంటమ్మా, ఎవరికి ఫోన్ చేశావు? మన కమల్ డాడీ. ఎందుకు? అది తనతో మాట్లాడాలనిపించి. ఎందుకమ్మా అంత తొందర? నీ మనసులో ఏముందో నాకు చెప్పావు. నేను ఆలోచిస్తానన్నాను కదా. ఈలోగా నువ్వు ఫోన్ చేసి తను డిస్టర్బ్ చేయడం దేనికి? లేదు డాడీ, నేను ఫోన్ చేపెట్టే తన హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. ఏమైందమ్మా? తనకు కావలసిన వాళ్ళకి ఏదో ప్రాబ్లం అట. ఏం అవసరం అవుతుందో ఏమిటో. నేను వెళ్తాను. అమ్మా వద్దమ్మా. అది కాదు డాడీ, అక్కడ కమల్కి. నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసొస్తాను. నేను వస్తాను డాడీ, ప్లీజ్. అక్కడికి వచ్చావనుకో, నీ మనసులో ఉన్నది చెప్పేస్తా. ఆ సమయంలో అక్కడ చెప్తే నీ మీద మంచి అభిప్రాయం ఉంటుందా? ఆలోచించు. చూడమ్మా స్నేహ, ముందు నేను కమల్తో మాట్లాడి అతనికి ఏ ప్రాబ్లం లేకుండా చూసి నేను కాల్ చేస్తాను. ఆ తర్వాత అతనితో కలిసి నువ్వు మాట్లాడొచ్చు, సరేనా? అలాగే డాడీ. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. డాక్టర్, బాబుకి ఎలా ఉంది? ఏమ్మా, బాబు కన్నతల్లివి నువ్వేనా? అవును డాక్టర్. ఇంత నిర్లక్ష్యం పనికిరాదమ్మా. పసిపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకాసేపు అలాగే వదిలేసుంటే జ్వరం ఎక్కువై పిల్లాడు స్పృహతో పడిపోయేవాడు. మామూలుగా ఒళ్ళు వెచ్చబడింది అనుకున్నాను డాక్టర్. నువ్వనుకుంటే సరిపోతుందా? అయినా పిల్లాడికి సరిగా ఫీడింగ్ ఇస్తున్నట్లేదు. చాలా వీక్గా ఉన్నాడు. ఇలా ఉంటే చాలా కష్టం. బాబుకి వైరల్ ఫీవర్.
అబ్జర్వేషన్లో ఉంచాం, తగ్గాక పంపిస్తాం. అలాగే డాక్టర్. వస్తాను డాక్టర్. మంచిది. ఏమిటమ్మా ఇది? మావయ్య అది నాకంతా తెలుసమ్మా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో కూడా తెలుసు. కమల్ మీద నువ్వు కోపంతోనే కదా నువ్వు బాబుని నిర్లక్ష్యం చేస్తున్నావు. అలాంటిదేం లేదు మావయ్య. చూడమ్మాను, నీకు వాడికి పడదు అని తెలుసు కూడా బలవంతంగా మీ ఇద్దరిని ఒకే చోట ఎందుకు పెట్టారో తెలుసా? ఏదో విధంగా కనీసం బాబు కోసమైనా మీ ఇద్దరూ కలిసి బతుకుతారు అని పెట్టారు. అంతేకాని మీరిద్దరూ కొట్టుకుని బాబుని ఇలా నిర్లక్ష్యం చేస్తారు అని అస్సలు అనుకోలేదు. అసలు ఎందుకమ్మా మీరిద్దరూ బద్ధశత్రువులా బతకాలి? విడాకులు తీసుకున్న వాళ్ళే ఆ తర్వాత కలిసిపోతున్నారు. అలాంటిది మీ మధ్య అంత పెద్ద గొడవలు ఏం జరిగాయని? చూడమ్మా, మీరిద్దరూ ఎలా ఉన్నా పర్వాలేదు, అది మీ ఇష్టం. కానీ మధ్యలో పిల్లాడి జీవితం నాశనం చేసే హక్కు మాత్రం మీకు లేదు. లేదు మావయ్య, నాకు పిల్లాడంటే ప్రాణం. వాడి విషయంలో నేను నిర్లక్ష్యం చేయను. మరైతే బాబుకి ఎందుకమ్మా ఈ పరిస్థితి వచ్చింది? కమల మీద నీకున్న కోపంతో పిల్లాడిని తండ్రి దగ్గరికి చేరనివ్వడం లేదు. కమల్ చెప్పాడు కాబట్టి హాస్పిటల్ కూడా తీసుకురాలేదు. ఇవన్నీ నాకు తెలియవనుకున్నావమ్మా? నేను గమనించడం లేదు అని అనుకున్నావు. నేను మీ ఇద్దరిని కలపాలి అని అనుకున్నది బాబుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అమ్మా. అంతేకాని బాబుకి మీ ఇద్దరి వల్ల ఇలాంటి కష్టాలు వస్తాయి అని అనుకుంటే అవసరం లేదు. మీ ఇద్దరూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి బతుకులు వాళ్ళు బతకండి. నన్ను క్షమించండి మావయ్య. చిన్నపిల్లలకైతే సర్ది చెబుతామమ్మా, కానీ మీది పిల్లలకు నచ్చ చెప్పే వయసు, అర్థం చేసుకోగలిగే వయసు మీకు వచ్చిందమ్మా. అది గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుని మసులు కొట్టే మంచిది. చెప్పండి సార్. ఈ పరిస్థితుల్లో నేను ఇలా మాట్లాడడం భావ్యం కాదని నాకు తెలుసు, కానీ మాట్లాడాలి, తప్పదు. పర్లేదు చెప్పండి సార్. నీ మీద నా కూతురు మనసు పడింది. ఆ విషయం నేను ముందే తెలుసు. నిన్ను తనకి భర్తగా చెప్పి సంతోష పెడదాం అనుకున్నాను, కానీ అవకాశం లేదని తెలుసుకున్నాను. కానీ నా కూతురు తన మనసుని నా ముందు బయటపెట్టింది కమల్.